తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధానికి దూరంగా విసిరేసినట్లు పూర్తిగా 5వ షెడ్యూల్ ప్రాంతమైన గుండాల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలదు. పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ మండలంలో మార్కోడు, శెట్టిపల్లి, సాయానపల్లి, ఆళ్లపల్లి, అనంతోగు, గుండాల అనే 6 గ్రామ పంచాయతీలు, మొత్తం 80 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. 28,796 మంది జనాభా కలిగిన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు అన్నింటిలో ప్రగతి పదం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా 2016-17 సంవత్సరానికి గాను 100% ఇంటి పన్ను వసూళ్లు అవ్వటం విశేషం. ఒకప్పుడు తినటానికి తిండి లేక, వసతులు లేక వారి ప్రాంతం నుండి బయటకు రావాలంటే కనీసం రోడ్లు, రవాణా సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ ఊరి గ్రామ పెద్దే వీరికి దిక్కు, గ్రామ పెద్దల మాటే వీరికి వేదం. 2013లో ఎన్నికైన సర్పంచ్ ఆ గ్రామ ప్రజల్లో మార్పు తేవటానికి ఎంతో కృషి చేశారు. అంతకుముందు కేవలం 20% మాత్రమే ఇంటి పన్ను కట్టేవారు. ఎంత చెప్పినా వినేవారు కాదు. తినటానికి తిండి లేనప్పుడు ఇంటి పన్ను ఎలా కట్టాలి అని ప్రశ్నించేవారు. ఇంటి పన్ను కట్టడం వలన మాకు ఎలాంటి ఉపయోగం లేదని వాదించేవారు. అయినప్పటికీ సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పట్టుదలతో గ్రామ సభలకు హాజరు కావాలని, పన్నులు చెల్లిస్తేనే గ్రామస్తులకి గుర్తింపు వస్తుందని, తద్వారా గ్రామాభివృద్ధికి కావలసిన సౌకర్యాలు గ్రామ ప్రభుత్వం కల్పిస్తుందని ఇంటింటికి వెళ్లి ప్రజలను జాగృతం చేశారు. వీరితో పాటు జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీ విస్తరణాధికారి అందరూ కలిసి గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ పెద్దలను కూడా అందులో భాగస్వాములను చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి నమ్మకం కలిగించటం వలన ప్రజల్లో మార్పు రావటం జరిగింది. ఇంటి పన్ను కట్టటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలా కట్టటం వలన మనకే లాభం అని గ్రహించిన ప్రజలు ఒక్కొక్కరిగా పన్ను కట్టడానికి ముందుకు వచ్చారు. గ్రామ సభలో మనం ఇంటి పన్ను కడితేనే మనకు ఈ రోడ్లని ఇవన్నీ ఇస్తారు. గవర్నమెంట్ ఇంతో అంతో కల్పించి మనకి ఊరు సవలతి కల్పిస్తారు అనేది చెప్పేసరికి అప్పటి నుంచి కడుతున్నాము. మాకు రోడ్లు కూడా వచ్చినాయి. ఇంటి పన్ను మేము కట్టుకోవటం వల్ల మాకు చాలా అభివృద్ధి చెందింది. మాకు ఇక సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కడతాను. మాకును ఇంకా మా గ్రామానికి అన్ని సౌకర్యం మంచిగా జరుగుతుంది. పన్ను వసూలు చేయుటకు ఒక రోజు ముందు ఆయా గ్రామాలలో చాటింపు వేయటం ద్వారా ప్రజలకు తెలుపటం జరుగుతుంది. ఆళ్లపల్లి గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏందనగా రేపు పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి ఇంటి పన్నులు కట్టాలంటాయో. గ్రామ పంచాయతీ సిబ్బంది పన్ను వసూలు చేయుటకు వచ్చినప్పుడు ఆ గ్రామాలలో ప్రజలు పన్ను చెల్లించుటకు బారులుగా నిలబడటం, ఒకరి తర్వాత ఒకరు పన్నులు చెల్లించటం ఇక్కడ గమనించదగిన విశేషం. అక్కడ పన్నులు వసూలు చేయు కార్యదర్శి ఇంటి పన్ను డిమాండును ఇంటర్నెట్ ద్వారా సెల్ ఫోన్లో చూసి ఎవరు ఎంత పన్ను చెల్లించాలో చెప్పి పన్నులు వసూలు చేయటం మరొక విశేషం. 2016-17 నాటికి మొత్తం గుండాల మండలంలో 100% పన్ను వసూళ్లు అయ్యాయి. అంటే ఆ గ్రామ ప్రజలు ఎంతగా అభివృద్ధి కోరుకుంటున్నారో మనకి అర్థమవుతుంది. వసూలు చేయబడిన మొత్తం తక్కువే అయినా అభివృద్ధి చెందని మండలంలోని పేద గిరిజన రైతులు సాధించిన ఘనత చెప్పుకోదగ్గది. ఎప్పుడైతే గుండాల మండలం 100% పన్నులు వసూలు చేసిందో అందరి దృష్టి గుండాల మండలంపై పడింది. ప్రభుత్వం ఈ గ్రామాన్ని గుర్తించి జిల్లాలోని 205 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 14.98 కోట్లు విడుదల చేసింది. అనేక ప్రాంతాలకు రోడ్లు వేయించారు. వీధి దీపాలు, సీసీ రోడ్లు, కాలువలు, పూడిక తీసివేయటం, పంచాయతీ భవన నిర్మాణం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గుండాల మండలంలో గల పలు గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని నివాస ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బూసిరాయి అనే నివాస ప్రాంతం నుండి మండల కేంద్రానికి వెళ్లాలంటే దానికి దగ్గరలో ఉన్న
వెంకటాపురానికి కాలినడకన 6 కిలోమీటర్లు నడిచి వచ్చి అక్కడి నుండి మండల కేంద్రానికి చేరుకోవాలి. కొన్ని ఆవాస ప్రాంతాల ప్రజలు బ్యాంకులకు, కళాశాలలకు వెళ్లాలంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అయినప్పటికీ దానిని కూడా అధిగమించటానికి ప్రజలు, సర్పంచులు, కార్యదర్శులు మరియు పంచాయతీ విస్తరణాధికారి అందరూ కలిసి కృషి చేస్తున్నారు. ఒకప్పుడు గుర్తింపుకి నోచుకోని ఈ మండలంలోని గ్రామాలు నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హిందూ పేపర్లో వీరి గురించి ఒక వ్యాసం ప్రచురించే స్థాయికి ఎదగటం విశేషం.